చేయండి. టమాటా పండిస్తే ధర వస్తే వచ్చినట్టు, రాకపోతే ఇక రైతు ఆత్మహత్య చేసుకున్నట్టే. వాస్తవం కదా? ఉందా? టమాటాకు ధర ఉందా? మద్దతు ధర ఉందా? ఈరోజు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాగే మైకు పెట్టుకొని 3000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాము, ఏ రైతు మద్దతు ధర లేకుండా అమ్ముకునే అవసరం లేదు అని చెప్పారు. చేశారా? 5 సంవత్సరాలు అయింది. కనీసం ఒక్క సంవత్సరమైనా 3000 కోట్లు రైతులు మద్దతు ధర కోసం పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? పెట్టలేదు. ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల కింద చెప్పారు 4000 కోట్లతో పంట నష్టపోతే పంట నష్టం కింద ఒక నిధి ఏర్పాటు చేస్తాము ప్రతి సంవత్సరము అన్నారు. ఒక్క సంవత్సరమైనా పంట నష్టపోతే ఒక్క సంవత్సరమైనా పంట నష్టపరిహారం వచ్చిందన్నా? వచ్చిందా? రాలేదు. కనీసం డ్రిప్ వేసుకుందామంటే సబ్సిడీ ఉందా? లేదు. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. రాజశేఖర రెడ్డి గారు రాజును చేశాడు. రాజశేఖర రెడ్డి గారు రైతును నెత్తిన పెట్టుకున్నాడు, రుణమాఫీ చేశారు. మరి వీళ్ళేం చేస్తున్నారు? ఈరోజు అప్పు లేని రైతున్నాడా? మొత్తం రైతులందరినీ అప్పులు పాలు చేశారు, ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేస్తున్నారు. పోనీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయి అంటే ఉన్న ఉద్యోగాలు కూడా పోతున్నాయి ఉన్న వాళ్ళకి. ఇక లేని బిడ్డలకు ఉద్యోగాలు రాక ఎంతమంది వలసలు పోతున్నారు. ఏమా బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఆలోచన చేయండి అన్నా. ఈరోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడే పార్టీ. మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా ఇంతమంది వచ్చారు. మిమ్మల్ని ఎండలో నిలబెట్టడం నా ఉద్దేశం కాదు, కానీ ఆలోచన చేసి ఓటు వేయకపోతే మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డల భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుంది. అందుకే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రత్యేక హోదా, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది మన ఆంధ్ర రాష్ట్రానికి. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులకి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఇక్కడ ఇంతమంది అక్క చెల్లెలు ఉన్నారు. అమ్మా, మేము చెప్తున్నాం, ప్రతి పేద ఇల్లు గడవడానికి ప్రతి పేదింట మహిళకి 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరాలకి 5 లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఉపాధి హామీ కింద ప్రతిరోజు కనీస వేతనం 400 రూపాయలకు తక్కువ లేకుండా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, పెన్షన్ మళ్ళీ 4,000 కావాలన్నా, వికలాంగుల పెన్షన్ 6,000 కావాలన్నా, ఇల్లు లేని వారికి ఒక పక్కా ఇల్లు 5 లక్షలతో ఇల్లు కావాలన్నా, ఇవన్నీ జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మళ్ళీ మూర్ఖులకి అహంకారులకి ఓట్లు వేయకండి. మీ ఓటును వృధా చేసుకోకండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ. రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే మీకు సేవ చేస్తారో రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది. మీరు ఆశీర్వదించండి. ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ గడప వరకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ కిషోర్ గారు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మీ బిడ్డ ఇక్కడ ఉండే బిడ్డ, పక్కనే ఉంది ఊరు. మీ ఊరు పేరేమమ్మా? ఆశీర్వదించండి. హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. అలాగే ఎంపీ అభ్యర్థి, మీ ఎంపీ అభ్యర్థి ఇందాక చెప్పిన మాట, టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ కడుతుంది. లేదు అంటే ఈయన సొంత డబ్బులు వేసుకొని కడతానని మాట ఇచ్చారు మీకు.